వచ్చి కథ చెప్పుకుందామా? మరి కథ పేరు ఏంటో చూద్దామా? కథ పేరు ఎవరు గొప్ప. ఎందుకంటే కథ పేరు ఎవరు గొప్ప. అయితే కథలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? మరి కథలో ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం. వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం. అవి వర్షాకాలం ఎట్లుంటుంది, ఎండాకాలం ఎట్లుంటుంది ఒకసారి చూద్దాం మనము. చూడండి బిడ్డ, ఇది ఎండాకాలం. ఎండాకాలం అంటే ఏం చేస్తారు? అక్కడ అందరూ చెట్టు కింద కూర్చున్నారు, ఫ్యాన్ వేసుకున్నారు కదా, మళ్ళీ చల్లగా ఐస్ క్రీమ్స్ అవి తింటున్నారు. చూసిరా? వర్షాకాలం కదా, వర్షాకాలంలో మనం గొడుగు పట్టుకొని బయటకు వెళ్తాము. వర్షం బాగా పడేటప్పుడు మంచి పంటలు పండుతాయి, అవునా? మళ్ళీ పడవలు మనం తయారు చేసుకొని నీళ్ళలో వెళ్తాం కదా, మంచిగా వర్షంలో ఆడుకుంటారు, అవునా కదా? ఇది ఒక కాలం. ఇంకోటి నెక్స్ట్ ఏ కాలం? ఇది శీతాకాలం. శీతాకాలం ఏం చేస్తారు? మరి మంట కాపుకుంటారు, వేడి వేడి మళ్ళీ స్వెటర్ వేసుకుంటాం కదా. ఇవి 3 కాలాలు. మరి ఈ 3 కాలాల గురించి మనం ఇప్పుడు కథ చెప్పుకుందాం. అర్థమైందా? ఇప్పుడు చూడండి బిడ్డ, ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం, ఈ 3 మంచి ఫ్రెండ్స్ అంట. మీరందరూ ఫ్రెండ్స్ ఉన్నారా? అట్లనే ఇవి కూడా 3 ఫ్రెండ్స్ అంట. చూడండి, వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, ఈ 3 ఎవరు? ఫ్రెండ్స్ కదా. అయితే ఈ 3 మంచి ఫ్రెండ్స్ అంట. వీళ్ళు 3 కలిసి ఎక్కడికి వెళ్తారో తెలుసా? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారంట. మరి మీరు వెళ్తారా ఎప్పుడన్నా? అయితే ఎప్పుడు వెళ్తారు మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? స్కూల్కి హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్తారు కదా. మరి ఎప్పుడు హాలిడేస్ వస్తాయి బిడ్డ మీకు? ఎండాకాలంలో వస్తాయి, హాలిడేస్ వస్తాయి కదా. అట్లనే ఈ 3 కూడా ఎండాకాలం వచ్చింది, హాలిడేస్ వచ్చినాయి కదా, మన ముగ్గురము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి 3 వచ్చి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాయంట. మీరు వెళ్తారా అట్లనే? అట్లా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మంచిగా ఆడుకుంటారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మంచిగా ఆడుకుంటారు కదా. మీరు ఆడుకుంటారా బిడ్డ? మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మంచిగా ఆడుకుంటారా మీరు? వీళ్ళు 3 కూడా మంచిగా ఆడుకుంటారట. ఆడుకుంటూ అలా ఎండాకాలం ఏమంటారో తెలుసా? నేను మీ అందరికన్నా నేనే గొప్ప అంటారట. ఏమంటది? నేనే గొప్ప. ఎందుకంటే తెలుసా? ఎండాకాలంలో ఏమేమి వస్తాయి బిడ్డ? ఏమేమి పనులు వస్తాయి ఎండాకాలంలో? మామిడి పండ్లు వస్తాయి, మంచి ఐస్ క్రీమ్ తింటారు, మళ్ళీ హాలిడేస్ వస్తాయి స్కూల్కి. కాబట్టి నేనే గొప్ప అని ఎండాకాలం చెప్తాంట. ఎండాకాలం ఏమంటే తెలుసా? ఏమంటది? నేనే గొప్ప అంటది. ఎందుకంటది? నా ఎండాకాలంలో మంచి కర్బూజా పండ్లు వస్తాయి, మామిడి పళ్ళు వస్తాయి, మళ్ళీ సెల్లు వస్తాయి స్కూల్కి, కాబట్టి నేనే గొప్ప అంటదంట. అంటే అదంతా వర్షాకాలం చూస్తుంది. ఎండాకాలం ఏమేమి చెప్తుంది అనేది వర్షాకాలం చూస్తుంది. వర్షాకాలం ఏమనుకుంటుంది? అమ్మా నేను కూడా గొప్పనే కదా. అది కాదు, ఇప్పుడు నేను చెప్తా. లేదు, నేనే గొప్ప. నువ్వెక్కడ గొప్ప? నేనైతే ఫుల్ వర్షం పడిపిస్తా. నేనుంటేనే ఫుల్గా పంటలు పండుతాయి. వర్షం పడితే ఏమవుతాయి మేడా? పంటలు పండుతాయి, మంచి మంచి కాయలు వస్తాయి, మంచి మంచి పువ్వులు వస్తాయి. మళ్ళీ వర్షం బాగా పడ్డప్పుడు మనం మంచి మంచి పడవలు వదులుకుంటాము నీళ్ళల్లా కదా. కాబట్టి నేనే గొప్ప. నేను లేకపోతే మీకు తాగడానికి నీళ్ళు ఉంటాయా? ఉండయి. నంది చూడ, తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? బాగా వర్షాలు పడితేనే కదా బిడ్డ మనకు చెరువులు, కుంటలు నిండి అవే నీళ్ళు మనం వాటర్ ట్యాంకులకు నింపుకొని నల్లల రూపంగా మనము తాగుతాం, అవునా కాదా? కాబట్టి నేనే గొప్ప అని చెప్పి వర్షం చెప్తుంటాను అన్నమాట. అమ్మా అప్పుడు ఇంకెవరు చూస్తారు? ఇక ఎండాకాలం అయిపోయింది, వర్షాకాలం అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏ కాలం వస్తుంది? శీతాకాలం. అబ్బో, శీతాకాలం చూసి వీరిద్దరు గొప్ప కాదు, నేనే గొప్ప. నేను బాగా చలి పెడితేనే, మనం చలికాలం ఏం వేసుకుంటాం మేడా?
స్వెటర్ వేసుకుంటాము. మళ్ళీ చలికాలం ఏం కప్పుకుంటాం మనము? చిన్న వంట కాపుకుంటాం ఇట్లా కదా, వేడిగా ఎచ్చగా. అవునా కదా? అందుకే నేనే గొప్ప, చలికాలం నేనే గొప్ప అంటే, ఎండాకాలం నేనే గొప్ప అంటారు, వర్షాకాలము నేనే గొప్ప. ముగ్గురు ఫ్రెండ్స్ కదా వాళ్ళు, ముగ్గురు గొడవ పడుతుంటారు. ఇక బాగా నేను గొప్ప అంటే నేను గొప్ప అనేసి గొడవ పడుతూ ఉంటారు. గొడవ పడుతుంటే అంతే ఎవరు చూస్తారు? వాళ్ళ అమ్మమ్మ చూస్తుంది. వాళ్ళ అమ్మమ్మ ఏం చేస్తుంది? అరే మా మా మన్మన్లు వచ్చిర్రు, నేను మంచిగా వాళ్ళకి పిండి వంటలు చేస్తాను అని చెప్పేసి చేస్తుంటారు అనమాట. వీళ్ళు ముగ్గురు గొడవ పడతారు, నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని గొడవ పడుతూ ఉంటారు కదా. ఇదంతా వాళ్ళ అమ్మమ్మ చూసి దగ్గరికి వచ్చి, నాన్న మీరు గొడవ పడద్దు, మీరు ముగ్గురు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే వర్షాలు పడితేనే మనకు పంటలు పండుతాయి, అవునా కదా? బాగా ఎండలు కొడితేనే మనకు మంచి మంచి పండ్లు వస్తాయి కదా. మళ్ళీ చలికాలంలో చలి పెడుతుంది. చలి పెట్టినప్పుడు చెట్లకు మంచి ఇగురులు వస్తాయి అన్నట్టు. అంటే మీరు ముగ్గురు లేకపోతే మనుషులు లేరు, జంతువులు కానీ పక్షులు కానీ జీవరాశి అంతా కూడా మీ 3 కాలాల మీదనే ఆధారపడ్డాయి. కాబట్టి మీరు ముగ్గురు కూడా గొప్పనే బిడ్డ. ముగ్గురు కలిసి హ్యాపీగా ఆడుకోవడానికి వెళ్తాను అన్నమాట. అవునా? మీరు కూడా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడుకుంటారా? మరి మంచిగా ఆడుకుంటారు కదా. అట్లనే ఈ కథలో మనం ఏమి గురించి తెలుసుకున్నాం? ఇప్పుడు కాలాల గురించి తెలుసుకున్నాం. ఏమేమి కాలాలు ఉన్నాయి బిడ్డ? ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం, 3 కాలాల గురించి మనము కథ చెప్పుకున్నాం. ఇప్పుడు బాగున్నాయా? కథ బాగుందా?